హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకులను గమనించిన పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకులను గమనించిన పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఆ 5 యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ విషయంలో ఎలాంటి అంశాలు వారి దగ్గర నుంచి రాబట్టారు పోలీసులు? అయితే పంజగుట్టలోని ఒక ప్రముఖ కాలేజీలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. నగరంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పంజగుట్ట నాగార్జున సర్కిల్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వారి వద్ద నుండి సుమారుగా 10 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 5 కూడా ఒకే కాలేజీకి చెందినటువంటి విద్యార్థులుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో విద్యా సంస్థలో డ్రగ్స్ వినియోగం పెరుగుతుందని ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు విద్యార్థులను విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎవరి వద్ద నుండి కొనుగోలు చేశారు, ఎంతకాలంగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు, కాలేజీ పరిసరాల్లో డ్రగ్స్ నెట్వర్క్ ఉందా అనే కోణాల లోపల లోతైన దర్యాప్తును అయితే చేపట్టారు. ఈ కేసుతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. నగరంలోని యువత లక్ష్యంగా చేసుకుని సాగుతున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యాపారం పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరు, ఎంతకాలం నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ వస్తుంది అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు ఇంకా వివరాలు రాబడుతున్నారు. అలాగే ప్రవీణ్, మరి వీరు 5 కూడా ఏ కాలేజీకి చెందిన వారు, అలాగే కాలేజీలోకి వెళ్ళి కూడా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయా పోలీసులు? ప్రైవేట్ కాలేజ్ కు చెందిన అయితే విద్యార్థులుగా తెలుస్తుంది కాబట్టి ఆ కళాశాల నుండి కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఆ కళాశాలలో ఇంకెంతమంది మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారు, ఎంతమంది విక్రయిస్తున్నారు, అసలు ఈ కళాశాలలకు అనేది విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది, ఆ డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉంది, అయితే కోణం లోపల తీసుకున్న అయితే వీళ్ళని విచారిస్తున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, మెయిన్ గా డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి ముఠాలు ఎవరున్నారు వీళ్ళ వెనకాల అనే కోణం లోపల కూడా అయితే చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ వచ్చిందా, లేదంటే ఇక్కడ నుంచి ఆ యొక్క డ్రగ్స్ ఫ్లెడ్లర్లు ఎవరు అనే కోణం లోపల అయితే దర్యాప్తును అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Alpesh